గాయస్ 3:40 అయింది. చుట్టూ మంచు, మనిషి లేడు, ఏం లేదు. ఏ పడితే అవి సౌండ్లు వస్తున్నాయి. ఇటు ఆగినాం పక్కకి. సో చాలా చలిగా ఉంది యాక్చువల్లీ, తొడలు వణికిపోతున్నాయి. మొత్తానికి అక్కడ దందాయిజం చేసి మా కార్ రానియలే. ఈడకెళ్ళి ట్రెక్కింగ్ అని చెప్పి నడుచుకుంటూ పోతున్నాం పైకి. 1 కిలోమీటర్ నడవాలంట. ఇక పైకి కిలోమీటర్ నడిస్తే ఇక స్పాట్కి అందుకుంటాం, సన్ రైజ్ స్పాట్కి. టైం అయితే 5:30 అయింది. అండ్ ఐ థింక్ వి రీచ్ ద టాప్ ఫైనల్లీ. ఒక 10 నిమిషాలు కష్టంగా ట్రెక్ చేస్తే పైకి వచ్చేసినాం. A few moments later. ఫైనలీ అట్ ద పాయింట్. కుప్పలుగా ఉన్నారు జనాలు. యాక్చువల్లీ మేమే తొందరగా వచ్చినామని అనుకుంటే మాకన్నా తొందరగా వచ్చారు ఇంకా జనాలు. సూర్యాబాయ్ రావడానికి లేట్ అవుతుందని చెప్పి మేము సూర్యాబాయిని పెట్టినాం ఈడ. కంట్రీలో ఉన్నావు బేటా. సో మెల్లగా లైటింగ్ అయితే వస్తుంది. ప్రస్తుతానికి ఎండ అయితే కనిపించట్లేదు, కాకపోతే పైన చాలా మబ్బులుగా ఉంది. ఇప్పుడు సూర్యాబాయ్ రాకపోతే మామూలుగా అలకలు కాదు, కూర్చొని ఏడవడమే కొండ మీద. సో బేసిక్గా వ్యూ పాయింట్కి వచ్చి చాలా టైం అయింది, 6:30 అట్లా అయింది. కానీ ఇంకా సన్ ఏమీ రాలేదు, ఫుల్ క్లౌడీగా ఉంది. అండ్ పొగ మంచు కూడా చాలా ఎక్కువనే ఉంది. వ్యూ పాయింట్ పేరు మడగడ అంట. నేనేం అనలేదు, మీరేం వినలేదు. యాక్చువల్లీ వ్యూ పాయింట్ పేరు మడగడనే అంట. సో మా ఈ ట్రిప్ నాకు తెలిసి అయ్యినట్టుంది. ఇంకా By sheer coincidence. దానికి మేము వేసిన ఈ పెద్ద ట్రెక్ అంతా బొక్క అనమాట. ఈ రాళ్ళు, రప్పలు, ఇసుక, అది ఇది కొండలు దాటుకొని వచ్చి నడుచుకుంటూ వచ్చినాం. అంతా ఈ సన్ రైజ్ కోసం వస్తే సన్ ఏమో పైకి వెళ్ళిపోయినాక ఇప్పుడు మబ్బులు ఓపెన్ అవుతున్నాయి. సో యా, ది ఫస్ట్ లొకేషన్ ఈజ్ బిగ్ బొక్క. ఇందాక ట్రెక్ చేసినప్పుడు చీకట్లో ఏం ట్రెక్ చేసినాం మాకు తెలియలేదు, కానీ ఇప్పుడు మేము ట్రెక్ చేసింది మొత్తం మీకు చూపిస్తా. ఎంత స్టీప్ ఉండేనో, ఎన్ని గుంతలు ఉండేనో అనేది ఇప్పుడు కనిపిస్తాయి చూడండి. సో బొటానికల్ గార్డెన్ అంట. ఇక్కడ ఇటు సైడ్ అరకు లోకల్ వైపు ఉంది అంటే ఇటు వచ్చాం. ఇక్కడ చాపరాయి కంట వచ్చినాం. ఇది సమ్ సీనరీ వ్యూ పాయింట్ అంట ఇది కూడా. సో దీని లోపలికి వెళ్ళబోతున్నాం. One pair of pants later. పాడేరుకు వచ్చాం. అండ్ ఇక్కడ టెంట్స్ ఉంటే ఇక్కడ ఒక రూమ్ తీసుకున్నాం, ఎందుకంటే బాత్రూమ్స్ బాగోకపోతే ఏం చేయలేం కదా. సో టెంట్స్ కాకుండా రూమే తీసుకున్నాం అనమాట. కార్నర్కి ఉంది రూమ్. ఓవరాల్ ఇక్కడ టెంట్స్ అని, మడ్ హౌసెస్ అని చాలా ఉన్నాయి. దెన్ రూమే తీసేసుకున్నాం. అండ్ ఇప్పుడు కాసేపు రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి దాని తర్వాత కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఉందంట దగ్గరలో. సో అక్కడికి వెళ్తాం. Much later. సో ఇక అక్కడ తినేసి వాటర్ ఫాల్స్కి వచ్చాం. అండ్ ఈ చిన్నది ఎంట్రీ పాయింట్. చలో వేర్ ఇన్సైడ్ వాటర్ ఫాల్స్.
A little longer than a few minutes later. సో మొత్తానికి అయితే తినేసాం అండ్ ఇంకా ఇప్పుడు టైం అరౌండ్ 7:30 అట్లా అవుతుంది. ఇంక ఇప్పటికైతే పడుకుంటాం. పడుకొని రేపు ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 3 కల్లా రెడీ అయిపోయి 3:30 సరికి స్టార్ట్ అయిపోతే వంజంగి మౌంటైన్ మీదకి మళ్ళీ ట్రెక్ చేసుకుంటూ అది ఇది అయ్యేసరికి 5 అయిపోతుంది. 3:28 a.m. దిస్ ద డే ఏదైతే సన్ రైజ్ చూడడానికి స్టార్ట్ అవుతున్నామో. నేనైతే మల్టిపుల్ లేయర్స్ వేసుకున్నా, లిటరల్గా 4 లేయర్స్ వేసుకున్నా. 2 స్లీవ్లెస్, దాని మీద ఫుల్ హ్యాండ్స్, ఇంకా ఒక ఓవర్ సైజ్ షర్ట్. కార్ దగ్గరికి అయితే వచ్చేసాం అండ్ ఇంకా వీల్ స్టార్ట్ ఆఫ్ ది సన్ రైజ్ పాయింట్ రైట్ నో. మేమే ఎర్లీ అనుకుంటే ఇప్పటికి కార్లు వెళ్తున్నాయి ఘోరంగా. సో విల్ హ్యావ్ టు సీ ఎంతమంది ఉంటారు జనాలు. వంజంగికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇందాక టోల్కి అని చెప్పి ఫుల్ ట్రాఫిక్ ఉండే, పర్ పర్సన్ 50 అని తీసుకున్నారు. అండ్ దెన్ ఇప్పుడు కొంచెం రిలీవ్ అయింది ట్రాఫిక్, అంటే రన్నింగ్ ఫ్రీ ఫ్లోలా ఉంది కాబట్టి జనాలు బాగానే ఉన్నారు. ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్. సో యా, పాయింట్ దాకా ఇంకా కార్లో పోయేసి దాని తర్వాత ట్రెక్ చేసుకుంటూ వెళ్ళే బాగా ఉంటుంది. 1 eternity later. సో ట్రెక్ పాయింట్కి అయితే చేరుకున్నాము. నా వీఆర్ కరెంట్లీ ట్రెక్కింగ్ అప్. చాలా స్టీప్ ఉంది, అంటే కంపేర్ టు ఆ మాడగూడ వ్యూ పాయింట్ అయితే చాలా స్టీప్గా ఉంది. ఆటోస్, బైక్స్ ఇంకా చాలా ఉన్నాయి, అవి పోతున్నాయి. బేసిక్గా కాఫీ తాగుదామని చెప్పి ఆగినాం. తెలిసిన విషయం ఏంటంటే జస్ట్ మేము 2 కిలోమీటర్స్ ట్రెక్ చేసామంట. ఆయన కాఫీ తాగి అమ్మేట ఆయన ఇచ్చిన షాక్ ఏంటంటే ఇంకో కిలోమీటర్ ఇంకా ట్రెక్ చేయాల్సింది ఉంది మీరు అని చెప్పారు. ఇప్పుడు ఆ పెద్ద రోడ్డు కాస్త ఈ చిన్న పాత్లా తయారైంది. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ యూ కెన్ సీ. లైట్ అయ్యరా దిస్ పాత్. జనాలు వాకింగ్ ఆఫ్, ఐఎమ్ ట్రిప్పింగ్. ఇంకో పాయింట్కి వచ్చినాం. బేసిక్గా అక్కడ లైట్స్ ఉన్నాయి కదా, ఆ లైట్స్ నుండి మొత్తం ట్రెక్ చేసుకుంటూ వచ్చినాం. ఎవరు కనిపించని కూడా కనిపించారు. సో ఇక్కడ జనాలు కూడా ఎక్కువ మంది లేరు, కొంతమంది ఉన్నారు. ఇంకా ఇక్కడ క్యాంప్లా పెట్టుకొని క్యాంప్ అంటున్నా సారీ, ట్రైపాడ్ నిల్చోబెట్టుకొని వ్యూ కోసం వెయిట్ చేస్తాం. సన్న ఇటువైపు వస్తుందంట. సో దిస్ ఈజ్ ది వ్యూ అన్నమాట. సన్ రైజ్ నాకు తెలిసి ఇది కూడా ఫ్లాప్ అయినట్టుంది. మేఘాలు ఉన్నాయి ఆడ స్టిల్, ఇంకా ఇట్స్ స్టిల్ క్లౌడీ బట్ ది వ్యూ ఇస్ సరియల్. చాలా బాగుంది. ది ట్రెక్ ఇస్ వర్త్ ద వ్యూ అనుకోవచ్చు. ఇలా ఇంకా ముందుకెళ్దామని అనుకున్నాం. ఐ జస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్ దిస్ పార్ట్. ఇంకా ముందుకెళ్ళి ఆ కొండ దగ్గరికి వెళ్ళడానికి చూస్తాం. సో యా,
అన్నిటికన్నా పెద్ద హైలైట్ చూడండి, ఆటో మీద మంచి మంచి పేర్లు వేసుకొని తిరుగుతున్నారు. కంట్రీలో ఉన్నావు బేటా. దట్స్ ఇట్. ఇంకా మళ్ళీ బీచ్కి వచ్చాం అండ్ ఐ గెస్ దిస్ ఇస్ ది ఎండ్ ఇంకా ఈ వైజాగ్ ట్రిప్కి. విల్ బీ హెడింగ్ బ్యాక్ హోమ్. బస్ ఎక్కేసి ఇంకా వాపస్ హైదరాబాద్ వచ్చేస్తాం. అండ్ యా, సో ఇఫ్ యూ రియలీ లైక్ ద వ్లాగ్ దెన్ గివ్ ఇట్ ఎ థమ్స్ అప్. నా కళ్ళు కనిపించట్లేదు, ఈ ఎండ డైరెక్ట్ ముఖానికి కొడుతుంది. అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఐ గెస్. అండ్ until next time, peace out.